హాయ్ అండి, వెల్కమ్ టు హెడ్నర్ ప్రాపర్టీ అండి. మీరు చూస్తున్నారు ఒకటి సౌత్ ఈస్ట్ కార్నర్ ఉందండి. సైజ్ వచ్చేసి 30x45 అండి. ఎగ్జాక్ట్లీ 150 గజాలు. మంచి సైజ్ అండి. ఇది హయత్ నగర్ సిఎస్ఆర్ కాలనీలో ఉంటుంది. ఈస్ట్ ఫేసు పూర్తిగా సీసీ రోడ్డు కూడా ఏసీ డెవలప్మెంట్ అయిందండి. ఇది పూర్తి వివరాలు ఏ విధంగా ఉందో మనం కనుక్కున్నాం. మీరు చూస్తున్నారు, ఎలివేషన్ చూస్తున్నారు. బిల్డర్ మంచి టేస్ట్ ఉన్న వ్యక్తి, అంతేకాకుండా మంచి మెటీరియల్ పెట్టి నీట్గా కట్టించడం జరిగింది. పూర్తి వివరాలు ఏ విధంగా ఉందో మనం చూద్దాం. మనము జీ ఫ్లోర్కి వెళ్తున్నాం. గేట్ కూడా చాలా మంచి డిజైన్, మంచి లుక్లో ఉన్నది. ర్యాంప్ కూడా మంచిగా ఇవ్వడం జరిగింది. నీట్గా మంచి డీసెంట్ ఉన్న కాలనీ అండి. కాలనీ మొత్తం మీరు చూస్తున్నారు చుట్టూగా ఏ విధంగా ఉందో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనకు జీ ఫ్లోర్లో కార్ పార్కింగ్ వచ్చామండి. ఇది మొత్తం కార్ పార్కింగ్ కూడా మొత్తం మార్బుల్ వేయడం జరిగిందని, చాలా డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా నీట్గా కట్టడం జరిగింది. ఈశాన్య మూలకు వాష్ ఏరియా లైట్గా, ప్లస్ మనకు వచ్చేసి బోరు సంపు కూడా ఇవ్వడం జరిగిందండి. నార్త్ ఫేస్ 4 ఫీట్లు వదలడం జరిగింది. ఆ చివర మనకు వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. కాంపౌండ్ చుట్టూతో మనకు సౌత్ కానీ వెస్ట్ కానీ మనకు ఫీట్ వదిలేయడం జరిగింది. నార్త్ మాత్రం 4 ఫీట్లు వదలడం జరిగింది. మనకు వచ్చేసి స్టేర్ కేస్ వచ్చేసి ఈస్ట్ ఫేస్లో ఉంది. ఇది 6 ఫీట్లు వదలడం జరిగింది. ప్లస్ కింద కూడా మనకు బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూద్దామండి. జీ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్ ఇవ్వడం జరిగిందండి. మనకు చూడండి ఎట్లా ఏ విధంగా ఉందో. పూర్తిగా టేక్తో చేసినటువంటి దర్వాజా ప్లస్ తలుపులన్నీ చూడండి ఎంత నీట్గా ఉందో. పూర్తిగా చూద్దాం ఏ విధంగా ఉందో. జీ ఫ్లోర్లో ఉన్నటువంటి నార్త్ ఫేస్ ఉన్నటువంటి డోర్లో వచ్చామండి. ఇది మొత్తం హాల్ అండి. ఫాల్ సీలింగ్ వైట్ కలర్లో ఇవ్వడం జరిగింది మంచిగా నీట్గా. ఇది మొత్తం మనకు ఇది హాల్ కిందకి వస్తుంది. ఇది టీవీ సంబంధించిన సాకెట్. ప్లస్ అంతేకాకుండా మన లెఫ్ట్ సైడ్ వచ్చేసి దేవుడి మందిరం కూడా ఇవ్వడం జరిగిందండి. రెంటర్స్ పర్పస్ ఇది చాలా నీట్గా ఉంది. స్పేసెస్ కూడా ఉంది. ప్లస్ వచ్చేసి రైట్ సైడ్ మనకు కిచెన్ ఇవ్వడం జరిగిందండి. కిచెన్ ప్లాట్ఫారం ఎల్ షేపు, సబ్జాలు మొత్తం సెల్ఫ్లు అన్నీ పూర్తిగా ఇవ్వడం జరిగిందండి. కిచెన్లోకి వచ్చాం. కిచెన్ వచ్చేసి మనకు ఎల్ షేప్లో ఉన్నటువంటి ప్లాట్ఫారం, సబ్జాలు ప్లస్ వచ్చేసి మనకు సెల్ఫ్లో కూడా చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా జస్ట్ ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఫ్యాన్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది సిట్టింగ్ ఏరియా వస్తుంది, డైనింగ్ ఏరియా వస్తుంది మనం ఇంతకుముందు చెప్పినట్టుగా. ప్లస్ వచ్చేసి ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా వస్తుందండి. చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్. ఒక డిఫరెంట్ ఫాల్స్ ఇవ్వాలంటే ఫాల్ సీలింగ్ వచ్చేసి రూమ్ వేరియేషన్ ఉంటుంది. బట్ మొత్తం వచ్చేసి వైట్ ప్యాటర్నే తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి ఒక వైపు థిక్ పింక్ హైలైట్ చేయడం జరిగింది. మీద మొత్తం లైట్ పింక్ ఇవ్వడం జరిగింది. విత్ ఇది అటాచ్ బాత్రూమ్ చాలా స్పేసెస్గానే ఇవ్వడం జరిగింది మంచిగా. ప్లస్ ఈ డోర్స్ కూడా చాలా నీట్గా ఇవ్వడం జరిగిందండి. మామూలు క్వాలిటీ కాకుండా ఒక మంచి క్వాలిటీ మనకు అరేంజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇదో రకమైన ఫాల్ సీలింగ్ డిఫరెంట్. ప్లస్ ఇది ఒకటి ఎలివేట్ చేయడం జరిగింది. ఒక వైపు మనకు వాల్ విపిసి విండో చేయడం. ఇది కూడా అటాచ్ బాత్రూమ్ ప్లస్ లోర్ పూర్ పైన ఇవ్వడం జరిగిందండి. కామన్ బాత్రూమ్ కాకుండా 2 బెడ్రూమ్కి 2 మనకు బాత్రూమ్లు ఇవ్వడం జరిగింది. ఈ రెంట్ పర్పస్ అండి. చాలా బాగుంది. ప్లస్ హాల్ కూడా మనం బయటకు వచ్చేస్తున్నాం అండి. పార్కింగ్ వచ్చాం. పార్కింగ్ నుంచి మన స్టేర్ కేస్ కూడా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇంతకుముందు స్టేర్ కేస్ కింద మనం బాత్రూమ్ కూడా ఉందని చెప్పాం ఎక్స్ట్రా. సరే మనకైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. చాలా ఇవి కూడా చూడండి, చాలా మార్బుల్తో చాలా నీట్గా ఇవ్వడం జరిగిందండి. స్టేర్ కేస్ ఒక స్టెప్స్ కూడా గ్రిప్ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం. ఫస్ట్ ఫ్లోర్ ఫాల్ సీలింగ్ వచ్చేసి మనకు యూపీసీ టైప్ ఇవ్వడం జరిగిందండి. ఈ వర్షానికి కూడా ఏం కాకుండా ఉంటుంది. అంతేకాకుండా ఈ 100% టేక్తో చేయడం జరిగిందండి. సింహద్వారం పూర్తిగా నార్త్ వైపు కూడా చాలా స్పేసెస్గా 4 ఫీట్లు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా లాస్ట్ కూడా మనకు జస్ట్ వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది అంటే అలా చూస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK హాల్లోకి వచ్చేసామండి. ఈ హాల్లో వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ డిఫరెంట్ లుక్ ఇవ్వడం జరిగింది. మొత్తం టైల్సే ఇవ్వడం జరిగిందండి నీట్గా. ఒకవైపు వాల్ వచ్చేసి మనకు హైలైట్ చేయడం జరిగింది.
టీవీకి సంబంధించినటువంటి ఎంటీకి ఇవ్వడం జరిగింది. వుడ్ వర్క్లో కవర్ చేసుకోవడానికి యూపీసీ విండో కూడా మనకు చాలా స్పేసెస్గా పెద్దగా ఇవ్వడం జరిగిందండి. ఇది నార్త్ వైపు వెళ్ళేటటువంటి దర్వాజా అండి. ఎంతమంది చూపించుకున్నాక వాష్ ఏరియా ఆ విధంగా ఉంటుంది. ప్లస్ హాల్లో నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నట్టయితే ఫస్ట్గా ఒకటి వచ్చేసి మనకు కిచెన్ పక్కన మనకు దేవుని మందిరం అవబడుతుంది. దేవుని మందిరం కూడా చాలా స్పేసెస్గానే ఇవ్వడం జరిగిందండి. మీరు చూస్తున్నారు, స్పేసెస్గా ఉంది. కిచెన్ కూడా కౌంటర్ ఇచ్చి ఎల్ షేప్లో ఉన్నటువంటి మనకు ప్లాట్ఫారం ఇవ్వడం జరిగిందండి. యాక్చువల్గా యూ షేప్ వస్తుంది కౌంటర్ తోటి. సెల్ఫ్లో సబ్జాలు, ఫాల్ సీలింగ్ పూర్తిగా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇది వాష్ ఏరియా అండి. వెంటిలేషన్ బాగా ఉంటుంది, ఎందుకంటే ఇది 10 ఫీట్లో ఉన్నటువంటి ఇది రోడ్ అండి. ఆ రోడ్ కనెక్టివిటీ అవుతుంది, అది వెంటిలేషన్ కూడా బాగుంటుంది. చుట్టూ ఉన్నటువంటి లొకేషన్ చూస్తున్నారు మీరు ఏ విధంగా ఉందో. వెంటిలేషన్ పూర్తిగా ఉంటుంది. ఈస్ట్ ఉంటుంది, సౌత్ ఉంటుంది. ప్లస్ మరి డైనింగ్ హాల్ లెక్క మాకు ప్రొవిజన్ అండి. ఇదంతా డైనింగ్ హాల్. కిచెన్ పక్కన వాష్ ఏరియా, ఇదంతా డైనింగ్ హాల్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాషింగ్ ప్రొవిజన్ ఇచ్చిండు డైనింగ్ హాల్ పక్కన. ఇది కామన్ బాత్రూమ్ అండి. ఇది కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇండియన్ కబోర్డు. మనం వచ్చేసి మళ్ళీ మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి, ఒక డిఫరెంట్ లుక్ తీసుకోవడం జరిగింది. ఫాల్ సీలింగ్, ఒకవైపు వాల్ కూడా హైలైట్ చేయడం జరిగిందండి. అంతా మీరు చూస్తున్నారు. ప్లస్ బీరువాకి సంబంధించినటువంటి ఇక్కడ సెల్ఫ్లు, ప్లస్ ఇక్కడ అటాచ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. అటాచ్ బాత్రూమ్ చాలా స్పేసెస్గా ఉంది. మీరు చూస్తున్నారు, చాలా స్పేసెస్. ఇక్కడ చేంజ్ ఓవర్ లెక్క మనకు చేంజ్ చేసుకోవడానికి, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి చిన్న ప్రొవిజన్ ఇచ్చాడు. ప్లస్ వచ్చేసి మనం లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. అంతది ఇది ఒక డిఫరెంట్ ఫాల్ సీలింగ్ లుక్. ఇది మొత్తం లైట్ పింక్ ఇవ్వడం జరిగింది. యాజువల్గా ఒకవైపు మనకు థిక్ చేయడం జరిగింది పింక్ని. మొత్తం 30x45 సైజ్ అండి. ఇది 150 గజాలు. ఈస్ట్ ఫేస్ సిసి రోడ్డు ఉన్నటువంటి. బిల్లర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,60,00,000 అండి. బ్యాంక్ లోన్ కూడా ఉన్నది. స్కోరింగ్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మన టెర్రస్ కూడా ఏ విధంగా ఉందో చూద్దాం. స్టీర్ కేసు గుండా వెళ్ళి మనం స్టీర్ కేసు గుండా వెళ్తున్నాం అండి. టెర్రస్ నుంచి వెళ్తున్నాం, చూద్దాం ఏ విధంగా ఉందో. వచ్చేసాక లైట్ పర్గోలు కూడా ఇవ్వడం జరిగిందండి మన డిజైన్ కింద. చూడండి చుట్టూ లొకేషన్స్ అండి. ట్యాంక్, వాటర్ ట్యాంక్ ఒకటి ఇచ్చారు. ఇంకోటి కూడా ప్రొవిజన్ ఉన్నది. చుట్టూ కంప్లీట్ అయిపోయిందండి మొత్తం పూర్తిగా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి. కొత్త వీడియోలు వస్తున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కూలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.